వెల్కమ్ బ్యాక్. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎప్పుడు కూడా ఒక వేలు ఎత్తి ఒక వేలు అటు పక్క చూపెడితే 4 వేలు మన పక్క చూపెడతాయి. అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మన విశాఖపట్నంలో ఇక్కడ ఇంతకు ముందు వచ్చి ఎప్పుడు కూడా మన కని విని ఎప్పుడు చూడలే. ఇక్కడ డ్రగ్స్ అంతకుముందు ఇక్కడ డ్రగ్స్ తో యువకులు పట్టుపడడం, దాని మీద అత్యున్నతలో ఉన్న పోలీస్ అధికారి వారు సూచాయిగా లీగల్ ఇచ్చింది వచ్చి 14 ఉన్నారు, కొంతమంది ఉన్నారని చెప్పడం, ఆఖరిగా చేస్తూ ఒకరిద్దరి మీద కేసు వచ్చి క్లోజ్ చేశారు. మేము పూర్వపరాలు పోను కానీ ఆ విషయాన్ని కానీ ఒక భయం వచ్చినట్టుగా ఒక దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి ప్రభుత్వం కానీ పోలీసు కానీ సీరియస్ గా ఉందనే నేపథ్యం జరిగితే మళ్ళీ నిన్న మొన్న జరిగిన డ్రగ్స్ దొరికాయని చెప్పిన పత్రికల్లో ఇంట్లో వచ్చింది. ఆ ప్రక్రియ జరగకపోయింది. భయం పోయింది. పోలీస్ అంటే ప్రభుత్వం అంటే భయం పోయింది. దానికి కారణం వాళ్ళు చేస్తున్న ప్రక్రియలు, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, దాని నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి. పగలొచ్చి మటర్లు విశాఖపట్నంలో నడి రోడ్డు మీద పొడి చీడాలు, లేకపోతే కొట్టుకోవడాలు, ఏ రకంగా ఆ ప్రక్రియ జరగకపోయింది. భయం పోయింది. పోలీస్ అంటే ప్రభుత్వం అంటే భయం పోయింది. దానికి కారణం వాళ్ళు చేస్తున్న ప్రక్రియలు, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, దాని నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి. పగలొచ్చి మటర్లు విశాఖపట్నంలో నడి రోడ్డు మీద పొడి చీడాలు, లేకపోతే కొట్టుకోవడాలు, ఏ రకంగా